అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. సో ఓవరాల్గా ఫైనల్లీ కంక్లూజన్లో ఈ ఢిల్లీ టెర్రర్ యాక్ట్ కావచ్చు, హర్యానాలో మనకు కొన్ని టర్న్స్ ఆఫ్ అమ్మోనియం నైట్రేట్ దొరికింది. దీనివల్ల వాట్ షుడ్ వి లెర్న్ అండ్ ఏం జరగబోతుంది ఫ్యూచర్లో, ఇలా జాగ్రత్తలు తీసుకోవాలి? మ్యామ్, ఈ అమోనియం నైట్రేట్ విషయం నేను కొంచెం డీటెయిల్గా చెప్తాను. మ్యామ్, అమోనియం నైట్రేట్ జనరలీ మనం పంటల్లో ఫర్టిలైజర్లా వాడతాం. అవును. కానీ అది 45% ప్యూరిటీ పైన దాటిపోయిందంటే అది ఎక్స్ప్లోజివ్గా కూడా పనిచేస్తుంది. సో అండ్ వీళ్ళ దగ్గర దొరికిన అమోనియం నైట్రేట్ వీళ్ళు కొన్నది కాదు, వీళ్ళు తయారు చేసుకున్నది. డాక్టర్లు కదా మ్యామ్, తెలివైన వాళ్ళు. వీళ్ళు కొన్నది కాదు, ఎందుకంటే మార్కెట్లో ఆ గ్రేడ్ ఆఫ్ అమోనియం నైట్రేట్, ప్యూరిటీ గ్రేడ్ అమోనియం నైట్రేట్ దొరకదు. సో వీళ్ళు దీన్ని కల్చర్ చేసుకున్నారు. మ్యామ్ బేసిక్ కెమికల్ ఇంజనీరింగ్ మ్యామ్ అంటే ఎక్కడ లేనిది ఒక బాంబు తయారైపోయింది. మేము ఫైర్ ట్రయాంగిల్లో ఏం కావాలి? మెటీరియల్ కావాలి, ఆక్సిజన్ కావాలి, హీట్ కావాలి, అంతే కదా. ఈ మూడు ఫైర్ ట్రయాంగిల్ అయిపోయింది కదా మ్యామ్. సో ఏ బాంబు అవసరం లేదు, ఏ టెర్రర్ ట్రైనింగ్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. సో ఇవన్నీ ఖచ్చితంగా అమోనియం నైట్రేట్ లాంటి పదార్థాలని కంట్రోల్డ్ సేల్ చేయాలి. బేసిక్ ఇంగ్రీడియంట్ కూడా కంట్రోల్ సేల్ అవ్వాలి. ఓకే, అమోనియం నైట్రేట్ తయారవడానికి బేసిక్ రా మెటీరియల్స్ ఏవైతే ఉంటాయో అదంతా కంట్రోల్ అయిపోవాలి. లైక్ నేనే ఒక ఫార్మర్ని, నేను వెళ్ళి నాకు 50 కేజీలు అమోనియం నైట్రేట్ కావాలి అని చెప్పి నేను అడుగుతాను. షాప్ కీపర్ వెంటనే అడగాలి, పొలం ఎంత ఉంది, హెక్టేర్ ఉంది, అవసరం లేదు 50 కేజీలు, 12 కేజీలు తీసుకోండి. సిస్టమిక్ చేంజ్ రావాలి. ఆ సిస్టమిక్ చేంజ్ వస్తేనే, కాకపోతే అది ఇక్కడ పనికిరాదు, ఎందుకంటే వీళ్ళు డాక్టర్లు కాబట్టి వీళ్ళే తయారు చేసుకున్నారు. మరి ఎలా బేసిక్ కుదరదు. సో దట్ ఈస్ వై అందుకే అంటారు, సమాజానికి ఒక హాని కలిగించాలి అని అనుకున్నప్పుడు తెలివిన్న మనిషి మోర్ డేంజరస్ దాని తెలివిలేని మనిషి. తెలివిలేని మనిషి చిన్న చిన్న దొంగతనాలు చేసుకుంటాడు, బాగా బుర్ర పనిచేసేవాడు. అందుకే వైట్ కాలర్ టెర్రరిజం అంటాడు. ఇప్పుడు వైట్ కాలర్ టెర్రరిజమే జరుగుతుంది. 100%. ఈ స్లీపర్ సెల్స్ ఎలా వర్క్ చేస్తాయి సార్ సిస్టమ్? మ్యామ్, స్లీపర్ సెల్స్ ఎలా అంటే, వీళ్ళు ఎనిమీ ఏం చేస్తుందంటే, టెర్రరిస్టులు ఏం చేస్తారంటే, వాళ్ళకి వాళ్ళ ఐడియాలజీకి సపోర్ట్ చేస్తున్న వాళ్ళని ఇండియాలో కల్టివేట్ చేసి పెట్టుకుంటారు. వీళ్ళు పంపించే టెర్రరిస్టులు ఉంటారు కదా మేడం, వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడానికి వీళ్ళకి వాడుకుంటారు. దాన్ని స్లీపర్ సెల్ అంటారు. స్లీపర్ సెల్ అంటే అ సెల్ క్యూరేటెడ్ ఫర్ ఎ పర్టికులర్ యాక్టివిటీ విచ్ ఇస్ కెప్ట్ సైలెంట్ టిల్ ద టైమ్ కమ్స్. అంటే వాళ్ళని సైలెంట్గా, ఓకే నువ్వు పంచర్ షాప్ పెట్టుకో, ఓకే నువ్వు కార్ వాషింగ్ షాప్ పెట్టుకో అని చెప్పి కొన్ని డబ్బులు పంపిస్తారు. సో వాళ్ళకి మంత్లీ ఎక్స్పెన్సెస్ అయిపోతుంది. 100% వాళ్ళు హ్యాపీగా వాళ్ళు పని జరగకపోయినా మనీ అయితే వస్తుంది, మనీ వస్తూ ఉంటుంది. వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు యాక్టివేట్ చేస్తారు. ఓకే ఇద్దరిని పంపిస్తున్నాను, వాళ్ళకు ఒక రూమ్ చూసి పెట్టు, రెంట్కి నీ దగ్గర ఉంటాడు, 2 నెలలు పనికి వస్తున్నారు, పని అయిపోయిన తర్వాత వెళ్ళిపోతారు. ఓకే, దీస్ ఆర్ ద మీడియేటర్స్ అండ్ బ్రిడ్జెస్ ఆర్ సపోర్టర్స్. వీళ్ళని లాజిస్టిక్ సపోర్ట్లా వాడుకుంటారు. ఓకే, అండ్ ఎవరైతే వస్తారో పాకిస్తాన్ నుంచి, ఇండియాలో ఎలా రూట్స్ ఏమేం తెలియదు కదా, భాష తెలియదు, రూట్ తెలియదు, ఏం తెలియదు, వాళ్ళంతా గైడ్ చేస్తారు. బట్ అన్ని ఇయర్స్ అదే మైండ్ సెట్ లో వీళ్ళని ఎప్పటికప్పుడు ట్రైన్ చేస్తూ ఉంటారు. కాన్స్టెంట్ బంబార్డ్మెంట్ ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఎవరైతే మన ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ జరిగిందో జనవరిలో రెక్కి చేసి వెళ్ళాడు. ఇదేంది నవంబర్, జనవరిలో రెక్కి జనవరిలో చేసి వెళ్ళాడు. ఎలా హర్యానా నుంచి అక్కడికి వెళ్ళాలి, ఎక్కడ కార్ పార్క్ చేయాలి, ఏ టైంలో పేల్చాలి, ఏ టైంలో ప్రజలు ఎక్కువ మంది ఉంటారు, ఇదంతా రెక్కి జరిగింది. అందుకే చెప్పాను కదా మ్యామ్, చాలా పెద్ద దేశం మంది, ఇదంతా పట్టుకోవడం అంత ఈజీ. ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ అంటే ఎవరు? ఈ లోన్ వుల్ఫ్ అటాక్ అంటే ఏంటి? ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ ఇప్పుడు వీళ్ళే డాక్టర్స్ మేడం. మీకు నాకు ఎలా కనిపిస్తున్నారు? డాక్టర్స్ లా కనిపిస్తున్నారు. సో మనం ఎప్పుడు వాళ్ళని డౌట్ చేయం. ఓవర్ గ్రౌండ్ వర్కర్ ఏంటంటే సమాజంలో కలిసిపోతాడు, అందుకే ఓవర్ గ్రౌండ్ అంటారు. అసలు దాగడు, ఎవరితో దాచుకొని ఉండడు, ఏమంటారు, ఇంట్లోంచి బయటికి రాకుండా ఉంటాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డౌటే రాదు. మేబీ ఇన్ఫాక్ట్ ప్రజలకు సేవ చేస్తున్నాడు అన్న ధోరణిలో ఉంటాం. డౌట్ కథ మళ్ళీ. సో వాళ్ళని ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ అంటారు. ఎవరైతే సామాన్య ప్రజల్లాగా కనిపిస్తున్నారో కానీ ఐడియాలజికల్ టిల్ట్ ఉంది, అవసరమైతే యాక్టివిటీ కూడా చేసేస్తారు, వీళ్ళని ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ అంటారు. లోన్ వుల్ఫ్ అటాకర్స్ ఎవరు అంటే,
ఒక మనిషి ఉన్నాడు, ఫర్ ఎగ్జాంపుల్ మన కెమెరామెనే ఉన్నాడు అనుకున్నాం. మన కెమెరామెన్ ఏదో ఇష్యూ వచ్చింది, న్యాయం జరగలేదు, మన కెమెరామెన్కి న్యాయం జరగలేదు. ఇంకా దేశం మీద ఒక ఈర్ష్య పెరిగిపోయింది, కోపం వస్తుంది దేశం మీద. ఈ దేశం నాకు న్యాయం చేయలేదు, నేను పగ తీర్చుకోవాలి. ఏ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్కి సంబంధం లేదు, ఎవరి దగ్గర ట్రైనింగ్ తీసుకోలేదు, నథింగ్. ఆయన సొంతంగానే బాంబు ఎలా తయారు చేయాలి, దాన్ని ఎలా ఎక్స్ప్లోడ్ చేయాలి, ఎక్కడ పేల్చాలి, ఈ నిర్ణయాలన్నీ తానంతా తీసుకుంటున్నాడు. వాళ్ళని లోన్ వుల్ఫ్ అటాకర్ అంటారు. ఎందుకు వుల్ఫ్ అనే పదం వస్తుందంటే, వుల్ఫ్స్ జనరలీ అటాక్ ఇన్ ప్యాక్స్ మేడం. వుల్ఫ్ ఎప్పుడైనా సరే ఒక్క వుల్ఫ్ అటాక్ చేయదు, ఒక 8-10 వుల్ఫ్స్ ఉంటేనే ఒక టార్గెట్ మీద అటాక్ చేస్తాయి. ఈయన ఒక్కడే కాబట్టి లోన్ వుల్ఫ్ కాబట్టి ఈయన అటాక్ చేస్తాడో అని అవగాహన ఎవరికి ఉంది. హీ కెన్ బి ఎ కామన్ మ్యాన్. ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి అసలు తెలీదు, ఇంత డీప్గా యాంటీ ఇండియా సెంటిమెంట్ మైండ్లో వచ్చేసిందన్న విషయం ఎవ్వరికీ తెలియదు. అలాంటి వాళ్ళని మీరు గుర్తించారా, పట్టుకున్నారా? కుదరదు. ఎందుకంటే హీజ్ అ కామన్ మ్యాన్. ఇంట్లో ఎవరితో మాట్లాడలేదు, సైలెంట్గా ఉంటున్నాడు, కాకపోతే వీడియోస్ అన్నీ చూస్తున్నాడు. ఎవరెవరికి అన్యాయం జరిగింది నాలాగా సహానుభూతి తెచ్చుకోవడానికి, నా ఆలోచన రైట్ అని తెలుసుకోవడానికి సరైన టైం చూస్తాడు, స్ట్రైక్ చేస్తాడు. ఎందుకంటే ఏ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్తో సంబంధం లేదు, పాకిస్తాన్తో ఎప్పుడూ మాట్లాడలేదు కాబట్టి ఆ కమ్యూనికేషన్ నెట్వర్క్లో కూడా దొరకదు. సో ఒక లోన్ వుల్ఫ్ అటాకర్ అంటే తను క్రియేట్ చేసుకున్న ఒక టెర్రరిస్ట్ లా తనే స్టార్ట్ అవుతుంది. అలా ఎవరైనా తెలుసా? చాలా మంది మ్యామ్, అంటే నాకు తెలుసు అంటే ఇన్ ది పాస్ట్ లోన్ వుల్ఫ్ అటాకర్స్ అయ్యారు. వీళ్ళంటే జైషే మొహమ్మద్ నుంచి వీళ్ళకి డబ్బులు వచ్చాయి, ఫండింగ్ వచ్చింది, ఐడియాలజీ వచ్చింది, కానీ లోన్ వుల్ఫ్ అటాకర్స్ ఇన్ ది పాస్ట్ చాలా మంది ఉన్నారు. సో ఓవరాల్ గా మనం అసలు దీన్ని ఏమీ చేయలేం, కంటిన్యూస్ ప్రాసెస్. మన టెక్నాలజీ ఒక వైపుగా ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే మ్యామ్ సెక్యూరిటీ ఫీల్డ్లో ఒక ప్రావర్బ్ ఉంది మ్యామ్, అటాకర్ విల్ ఆల్వేస్ అవుట్ స్మార్ట్ ద డిఫెండర్. సో ఒక అటాకర్ ఎలా ఆలోచిస్తాడో మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ కూడా అలా ఆలోచించడం స్టార్ట్ చేయాలి. అప్పుడు వాడి దగ్గరికి మనం వెళ్తాం. ఎప్పుడైనా సరే ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అటాకర్కి వెనక్కే ఉంటుంది. ఏ రోజైతే అటాకర్కి ముందు వెళ్ళిపోతామో అప్పుడు పట్టుకుంటాం. సో ఎన్ని ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఉన్నాయి మన ఇండియాలో అగేన్స్ట్ టెర్రరిజం? అంటే ముఖ్యంగా ఎన్ఐఏ ఉంది, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. మనం 2008 తర్వాత ముంబై అటాక్ జరిగిన తర్వాత ఎన్ఐఏ ఇస్ ద మెయిన్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. ఎన్ఐఏ కాకుండా ఎన్ఎస్జీలో కూడా ఒక భాగం అండ్ బాంబ్ స్క్వాడ్ లాగా నేషనల్ బాంబ్ డేటా సెంటర్ అని చెప్పేసి అదొకటి ఉంది. అది కాకుండా చాలా స్టేట్స్లో యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్స్ ఉన్నాయి. ముంబై యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్, గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్స్ ఉన్నాయి, అండ్ స్టేట్స్లో స్పెషల్ ఫోర్సెస్ కూడా చాలా ఉన్నాయి. కాకపోతే ఈ టెర్రరిజం సంబంధించి ఇంటెలిజెన్స్కి ఇన్వెస్టిగేషన్కి మాత్రము ముఖ్యంగా ఎన్ఐఏ, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అయితే ఉంది. కానీ ఎన్ఐఏని సపోర్ట్ చేయడానికి రా కూడా పనిచేస్తుంది, ఐబీ కూడా ఎన్ఐఏకి అవసరమైతే ఇంటెలిజెన్స్ షేర్ చేస్తుంది. సో ఈ ఢిల్లీ టెర్రర్ అటాక్కి డాక్టర్సే ఇలా చేశారు అంటే ఇంకా ఎక్కడికి వెళ్ళాలి మనం? ఒక చదువుకున్న బుర్ర సమాజానికి ఏమన్నా తప్పు చేయాలి అంటే మాత్రం దాన్ని మనం ఆపలేము. ఎందుకంటే మైండ్ పనిచేస్తుంది, అండ్ హీ నోస్ ద సిస్టమ్ బికాస్ హీ ఈస్ పార్ట్ ఆఫ్ ది సిస్టమ్, అండ్ ద సిస్టమ్ ట్రస్ట్ హిమ్. సిస్టమ్ ఆయన్ని ట్రస్ట్ చేస్తుంది కాబట్టి ఎవ్వరికి డౌట్ రాదు. అప్పుడు ఖచ్చితంగా ఆపడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. సో వాట్ యు వాంట్ టు సే టు ద ఆడియన్స్ అబౌట్ దిస్? ఆడియన్స్కి ఒకటే, ఆడియన్స్ అందరికీ నాది ఒకటే సలహా, జాగ్రత్తగా ఉండండి, అబ్జర్వెంట్గా ఉండండి. అవసరం లేని ప్లేసెస్కి, ఎక్కువ క్రౌడెడ్ ఉన్న ప్లేసెస్కి వెళ్ళకండి, అవసరం లేదు. ఇంట్లో ఉండండి, భద్రతగా ఉండండి, కాలేజ్కి వెళ్ళండి, ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళండి, మీ పనిచేసే ఆఫీసెస్కి వెళ్ళండి, బట్ ఆబ్వియస్ ప్లేసెస్ని అవాయిడ్ చేయండి, అబ్జర్వెంట్గా ఉండండి. బట్ ఇంకో విషయం ఏంటంటే, మీ చుట్టుపక్కల ఎవరికైనా వాళ్ళ బిహేవియర్ మారుతుంది, వ్యవహారం మారుతుంది అంటే ఖచ్చితంగా దాని మీద ఒక కన్నేసి పెట్టండి. ఎందుకంటే ఒక టెర్రరిస్ట్ మీ పక్కనే అయి ఉండొచ్చు, మీ నైబర్ కూడా అయి ఉండొచ్చు, మీ ఇంట్లో ఒక సదస్సు కూడా అయి ఉండొచ్చు. సో బీ వెరీ వెరీ కేర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. థ్యాంక్ యూ అండ్ జై హింద్ టు యువర్ ఆడియన్స్.